ప్రజలకు లాభం అయితే వాళ్ళని దేవునిగా కొలుస్తుండ్రు తప్ప ఎక్కడ ఎవడు లేడు. ఓకే, దేవుడు లేడు. ఓకే, ప్రజలందరినీ కంట్రోల్ చేయడానికి, లేకపోతే వాళ్ళందరినీ ఒక మంచి మార్గంలో పెట్టడానికి, లేకపోతే పైసలు ఇయ్యరా అంటే ఒడిగాడు కాబట్టి దేవుని పేరు మీద మనీ డిస్ట్రిబ్యూషన్ అయితే పేదోళ్ళు కొంత బతుకుతారనో, అట్లా ఏదైనా దేవుని కాన్సెప్ట్ తోటి, లేకపోతే ఒక మెంటల్ పీస్ దొరుకుతుందనో, ఇంతమంది డాక్టర్లు పెట్టి కౌన్సిలింగ్ చేసే బదులు మెంటల్ పీస్ దొరుకుతుందనో, వాని డే టు డే సమస్యల నుంచి ప్రజలు దృష్టి మరల్చడానికో దేవుడి కాన్సెప్ట్ యూజ్ అవుతుంది తప్ప అంత మించి దేవుడు ఏడలేడు. ఎవ్వడు వచ్చి నీ కష్టం తీర్చాడు. కాకపోతే ఒకటి మాత్రం ఉన్నది, శక్తి అనేది ఉన్నది, ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ ఉన్నది. ఓకే, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ ని, అంటే ఆ ప్రకృతిని, ఆ యూనివర్స్ ని మనము నిజమైన ఏమంటారు ఎలాంటి కల్మషం లేకుండా మనం ఏదైనా ప్రార్థిస్తే తప్పకుండా అది మనకి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన లోపల ఉన్న చైతన్యము, కాన్షియస్నెస్, ఆ యూనివర్స్ ఉన్న కాన్షియస్నెస్ ఒకటే కాబట్టి అది మనం చెప్తే ఆ యూనివర్స్ కాన్షియస్ వినగలుగుతుంది.